నేను సినిమాలో ఉన్న ఎమోషన్ పోయి రామ్ చరణ్ సార్ కష్టపడ్డారు అదే వచ్చేస్తుంది నేనని చెప్పడం లేదు నేను. చరణ్ సార్ మీకు అర్థమవుతుందా సార్? అంటే మీరు చాలా కష్టపడ్డారు, కానీ నేను ఆ కష్టం చెప్తే సినిమాలో ఉన్న కోర్ ఎమోషన్ ముందు వచ్చేసి అది వచ్చి మీకు కష్టం కనపడుతుంది. మీకు కష్టం మామూలు కష్టం కాదు. అంటే నేను చూస్తా ఉన్నాను కదా సార్ అండి మిమ్మల్ని, అంటే అంత ఈజీ కాదు సార్. ఈ సినిమా పర్ఫామ్ చేయడం ఈజీ కాదు, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఈజీ కాదు. అంత కష్టపడ్డారు. అదంతా నేను విజయవాడ ఫంక్షన్ లో చెప్తానని దాచుకున్నాను. ఇక్కడ నా ఒప్పున ఎలా ఆదరించారో అలాగే ఈ సెకండ్ ఫిలిం కూడా అలా ఆదరిస్తారని చాలా గట్టిగా కోరుకుంటున్నా. చాలా మనస్ఫూర్తిగా, అంటే ఒక నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఒక డైరెక్టర్ కి ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమా చేయాలో అలాగే చేశాను, ఒక మంచి కథ చెప్పాలని. అది సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సార్. థ్యాంక్ యూ.